నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి అక్క, అర్జెంట్ గా డబ్బులు అవసరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అది హాస్పిటలైజేషన్ కి సంబంధించిన ఖర్చు అవ్వచ్చు, లేకపోతే పెళ్లికి సంబంధించి 10 రూపాయలు పెట్టి చేద్దాం అనుకుంటే 100 రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్లానింగ్ ఒకటి అంత ఒకటి పెరిగిపోతూనే ఉంటుంది. అది ఏదైనా అకేషన్ కి సంబంధించి ఏదైనా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒక బడ్జెట్ లో డెఫినెట్ గా అవ్వదు. సరే, ఇలా అర్జెంట్ అవసరం ఉంది, మాకేమో ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఉందండి, ఖచ్చితంగా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఎట్లాక ఏంజల్ నంబర్స్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ తీసుకోవచ్చు? చాలా నేను చెప్పేది మాత్రం, ఎప్పుడైనా మీకు డబ్బులు కరెక్ట్ గా రావాలి, బిజినెస్ అవ్వాలి అంటే 520741 వాడండి. లేదు చాలా అర్జెంట్ గా ఉంది మనీ అన్నప్పుడు, అంటే ఓన్లీ అర్జెన్సీ బాగా ఉంది, అవసరం బాగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్స్ వాడండి. దానికి కూడా నేను రీజన్ చెప్తాను. అసలు ఏంటి నంబర్స్ ద్వారా ఎట్లా పనులు అవుతాయి? అర్జెన్సీలోనే ఎందుకు వాడాలి అని అంటే, మనం యూనివర్స్ కి ఇండికేషన్ ఇస్తున్నాం అనమాట. నాకు చాలా అర్జెంట్ ఉంది ఇది అని చెప్పి. ఇప్పుడు చెప్పబోయే కోడ్ మనం రాసుకుంటున్నాం అనుకో, రాసుకుంటూ ఉంటే యూనివర్స్ కి ఏం అర్థమవుతుంది అని అంటే, ఓహో వీళ్ళకి ఇది అవసరం ఉంది, ఇది మనము ఎటువంటి పరిస్థితులను వీళ్ళకి సర్దుబాటు చేయాలి అని చెప్పి యూనివర్స్ మనకి చేస్తుంది. మనం ఉత్తి పుణ్యానికి అర్జెంట్ అని చెప్పామనుకో, అదేదో కథ ఉంది చూసావా, పులి పిల్లవాడు అబద్ధం చెప్తూ ఉంటాడు నాన్న అని చెప్పి, నాన్న పులి కథలనే అయిపోతుంది. కాబట్టి అర్జెంట్ ఉన్నప్పుడు తప్పకుండా ఈ నెంబర్స్ వాడుకోండి. 897781 897 రాసుకొని కింద 781 రాసుకోండి. తప్పకుండా మీరు చాలా అర్జెన్సీలో ఉంది, మనీ నీడ్ అన్నప్పుడు తప్పకుండా మీకు డబ్బులు అందుతాయి అన్నమాట. ఈ నంబర్ యొక్క ఎట్లా పనిచేస్తుంది అక్క? దీని వెనకాల ఉన్న లాజికల్ రీజన్ ఏ నెంబర్స్ అయినా కూడా 520741 వేసుకో, లేకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు మనం చెప్పిన నెంబర్స్ అనుకో, ఇప్పుడు ఈ 897781 అనుకో, ఏదైనా కూడా ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు కరెక్ట్ గా నీ ఫోన్ నెంబర్ కి డైల్ చేయగానే నీ ఫోన్ కి ఎందుకు అందుతుంది? దట్స్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ, రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఇదంతా కూడా కలుస్తుంది కదా. సో తప్పకుండా మ్యాచ్ అయ్యి, ఆ సిమ్ కార్డ్కి మ్యాచ్ అయ్యి అనుసంధానం అయ్యి నీ ఫోన్ రింగ్ అవుతుంది. అట్లానే ఈ నెంబర్స్ ద్వారా మనం రాసుకుంటే గనక మన సోల్ ఎప్పుడు కూడా, మన ఆత్మ ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా మనకి సహస్రార చక్రం ఇక్కడ ఉంటుంది. ఆ సహస్రార చక్రం నుంచి మనం ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీని మనం అందుకుంటూనే ఉంటాం అన్నమాట. కాబట్టి దాని ద్వారానే మనకి ఫ్రీక్వెన్సీ అనేది కూడా అందుతుంది. మనం ఫ్రీక్వెన్సీ ఎప్పుడు అందుతుంది? మనం ఏదైతే మనం రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఉంటే మనం రైట్ సైడ్ తో రాస్తూ ఉంటాం. రిసీవింగ్ సిగ్నల్స్ కనుక లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఉంటే కనుక మనం రైట్ సైడ్ తో రాస్తూ ఉంటాం. రిసీవింగ్ సిగ్నల్స్ ఒకవేళ రైట్ సైడ్ ఉంటే కనుక లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు అనమాట. కాబట్టి చాలా మంది రైట్ హ్యాండ్ తోనే రాస్తారు. కాబట్టి రిసీవింగ్ సిగ్నల్స్ లెఫ్ట్ మీద రాసుకోమంటాను. ఒకవేళ మీరేమైనా ఎడం చేతి వాడటం వాళ్ళ అయ్యి రైటింగ్ కూడా ఎడం చేతితో రాస్తూ ఉంటే కనుక తప్పకుండా మీరు రైట్ హ్యాండ్ మీద రాసుకోండి నెంబర్స్ ఎట్లా పనిచేస్తాయి అని అంటే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావా? నువ్వే గమనించావా? నువ్వు చూసావా? అసలు ఈస్టే ఎందుకు అవ్వాలి, వెస్ట్ ఎందుకు కాకూడదు అని అంటే, నువ్వు తూర్పుకి పడమరని పేరు పెట్టుకుంటే పరమన్నే ఉదయిస్తాడు కదా సూర్యుడు. పేర్లు మార్చుకున్నావు అనుకో, ఆయనకేం సంబంధం లేదు. మన అవకాశం కోసం అని చెప్పి మనం అది తూర్పు అని పడమర అని చెప్పి మనం పేర్లు పెట్టుకున్నాం. అట్లానే ఈ నెంబర్స్ కూడా అంతే. ఎందుకు అని అంటే గనక ఫ్రీక్వెన్సీ మీద వర్కౌట్ అవుతాయి. కాబట్టి తప్పకుండా యూనివర్స్కి సంబంధించింది కాబట్టి, సంఖ్య అనే దానికి మాత్రం ఖచ్చితంగా యూనివర్స్తో సంబంధం ఉంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకు అని అంటే గనక పూర్వం ఋషులు కూడా సహస్రనామం రాశారు, 1008 రాశారు. 1000 వరకు ఆగిపోవాలిగా, పోనీ 1010 రాయొచ్చుగా, 1008 ఎందుకు రాశారు అంటే ఆ సంఖ్యకి ఏదో ఉంది. 1000 + 1 + 8 కలిపితే 9. 9 గాడ్స్ నెంబర్ అని చెప్తున్నాం న్యూమరాలజీ. పూర్ణ సంఖ్య అని అంటుంటారు. పూర్ణ సంఖ్య ఇంకా అనంతం, 1000 నామాలు, 1008 నామాలు అంటే అనంతం, ఇన్ఫినిటీ. అది కాబట్టి
నేను అనేది ఏంటంటే ఇన్ఫినిటీనే. Hmm. 1008 కాకుండా 1009 రాయొచ్చుగా. ఉమ్, 1008 ఎందుకు రాశారు? Hmm. అలాగే శతము అని అంటే 108 ఎందుకు రాశారు? Hmm. అవునా? ఇప్పుడు 1116 సంఖ్యకు కూడా ఒక అర్థం ఉంది. Hmm. ఓకే, 1116 మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? 9 వస్తుంది కదా. nice. అవునా? Ah, అంటే 9కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు మన ఋషులు. 9 మనం న్యూమరాలజీలో గాడ్స్ నెంబర్ అని అంటున్నాం. 9 గ్రహాలు. అలా కాబట్టి సంఖ్యకి చాలా విశిష్టత చేకూర్చారు మన ఋషులు. అంటే ఇంపార్టెన్స్ ఉంది తప్పకుండా. కాబట్టి ఈ సంఖ్యల్ని మనం ఉపయోగించుకొని ఏవి ఎట్లా మనం ఉపయోగించుకుంటే మనకి వర్క్ అవుతుంది అని చెప్పి మనం ఉపయోగించుకుంటున్నాం. నంబర్లు రాసుకుంటే సరిపోతుంది, ఇంకేం పని చేయక్కర్లేదు అనే వాళ్ళకి ఏమి సమాధానం? మీరు ఒక చోటుకి వెళ్ళాలి. మీరు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మీకు ఒక ఏదో ఒకటి బుక్ చేసుకోవాలి, వెళ్ళాలి, అక్కడ పని చేసుకోవాలి. మీరు వెళ్ళినప్పుడు పని ఎలా అవుతుందో ఏమో, చాలా టెన్షన్గా ఉంది మనకి అని అలాంటివి కూడా ఉంటాయి. మీరు వెళ్తే అక్కడ టెన్షన్ లేకుండా పని అయిపోయి సాకారం అయ్యేటట్టుగా ఈ నెంబర్స్ హెల్ప్ చేస్తాయి అని నేను చెప్తున్నా. ఒక నువ్వు వెళ్ళకు, ఇంట్లోనే కూర్చో, ఎప్పుడు చెప్పలేదు, ముక్కు మూసుకొని కూర్చో అని చెప్పి నేను చెప్పట్లేదు. అంత అసలు నువ్వు వెళ్ళకుండా పని జరగాలి అని అంటే నా అవసరం నీకు లేదు. నీకు కూర్చున్న చోటే భగవంతుడు తెచ్చి పెడతాడు. కాబట్టి అసలు ఈ నెంబర్ కూడా రాసుకోక్కర్లేదు. అప్పుడు నెంబర్ రాసుకొని ఊరికే కూర్చోమని చెప్పి ఏనాడు మనం చెప్పలేదు, అలా అవ్వలేదు. చాలా మంది 520741 రాసుకున్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో విధాలుగా వాళ్ళు లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా అసలు మనం ఒక 520741 రాసుకున్న వాళ్ళందరితో కూడా ఒకసారి మీట్ అవ్వాలని ఉంది నాకు. ఒక్కొక్క ఏరియాలో మీట్ అవ్వాలి అని అనిపిస్తుంది. తప్పకుండా మనం అది కూడా చేద్దాము. ఈ అర్జెంట్ మనీ కోసం మాత్రం మీరు తప్పకుండా 897781 తప్పకుండా యూస్ చేయండి. దీనికి ఏంటి శాస్త్రీయత లేదు అనే దానికి మీ సమాధానం? శాస్త్రీయత అంటే ఒక పని జరుగుతున్నప్పుడు, అర్జెంటుగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు, ఎవరిస్తారో తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడన్నా ఉంటే ఆ శాస్త్రీయతకి అర్థం ఉంటుంది. అప్పుడు వెతుక్కుంటే శాస్త్రీయతకి మీకు తెలుస్తుంది. ఇప్పుడు కడుపు నిండిపోతే శాస్త్రీయతకి లాజిక్లకే మనం కావాలి. కాబట్టి నేను శాస్త్రీయత ఏముంది అని అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు నేను చెప్పింది నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది మన సనాతన ధర్మంలో అని చెప్తున్నాను. అది ఫ్రీక్వెన్సీకి ఏ నెంబర్కి ఏ ఫ్రీక్వెన్సీ అందుతుంది అని చెప్పి రాయబడి ఉంది. అది నేను చదువుకొని చెప్తున్నా. అర్థమైందా? లివర్ క్లెన్సింగ్ ఎందుకు చేస్తుంది, కిడ్నీలు ఎందుకు వడబోస్తాయి అని అంటే మనం నేర్చుకున్నాం, చెప్తున్నాం. మనమేం చూడలేదు కదా ఎప్పుడు. గుండె 72 సార్లు కొట్టుకుంటుంది అని అంటే చెప్పింది, చదివాను, విన్నాము, చెప్తున్నాం. టీచర్ అయినా అంతే కదా, నేను కూడా అంతే, టీచర్ననే అనుకోండి. నేను చదివాను, నెంబర్స్ చదివాను, మీకు చెప్తున్నాను. శాస్త్రీయత ఏంటి అని అంటే నెంబర్స్కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఆ నెంబర్లతోనే మనం ఏ పని చేయాలన్నా కూడా, ఒక పిల్లవాడికి పరీక్షలు రావాలన్నా, ఒక పిల్లకి ర్యాంక్ ఇవ్వాలన్నా, నీ నెంబర్కి ఫోన్ నిన్ను రీచ్ అవ్వాలంటే నీ ఫోన్ నెంబర్ కావాలి. ఇలాంటి ఏది చూసినా నెంబర్స్తోనే మనం మమేకమై ఉన్నాం. కాబట్టి అదే శాస్త్రీయత కిందకి తీసుకోవచ్చు. అన్నిసార్లు అన్ని విధాలుగా మనం మమేకమై ఉన్నాం. కాబట్టి ఎలా అయితే బాబు ఇదిగో ఈ సిమ్ కార్డ్ ఇది, ఈ నెంబర్కి నీకు ఇస్తే నీకు కాల్ వస్తుంది అని చెప్పి ఎలా అయితే మనం అక్కడి నుంచి నమ్మి తెచ్చుకుంటున్నామో, అవునా కాదా? ఆ పర్టికులర్ ఇప్పుడు ఎవరన్నా ఉంటారు కదా, సిమ్ తయారు చేసిన వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు. ఎలా అయితే మనం నమ్మి తెచ్చుకుంటున్నామో అలానే నమ్మి నెంబర్స్ రాసుకోమని చెప్తున్నాను నేను. అందరూ చాలా మంది ఫ్రీక్వెన్సీకి టచ్ అయ్యి పనైన వాళ్ళే ఉన్నారు మనకి. చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కనపడదు కానీ చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ అనేది. ఫ్రీక్వెన్సీ స్టడీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటాం, ఇమ్మీడియట్ గా వాళ్ళ నుంచే మనకి కాల్ వస్తుంది. ఎన్నిసార్లు అంటారు చెప్పు, 100 ఏళ్ళు 100 years నీకు అని అంటారు. నేను ఏదైనా చెప్పాలనుకుంటుంటే కరెక్ట్ గా నేను అదే అనుకున్నానాక మీరు అన్నారు, నేను అనుకున్నాను అండి. అది ఫ్రీక్వెన్సీ. నా నోట్లో మాట నువ్వు లాగేసుకుని చెప్పావు అని కొంతమంది అంటారు. ఏంటది టెలిపతి? అంతే, టెలిపతి అనేది ఒకటి ఉంది. అదొక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. కనెక్ట్ లాజిక్ ఒకటే. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే మనం ఎట్లయితే నమ్మామో ఈ నెంబర్స్ కూడా పని చేస్తాయని చెప్పి మనం అలానే నమ్మాలి. ఆ నమ్మకంతోనే మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు, ఓపెన్ గానే చెప్తూ ఉన్నారు. మీ దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మీరు చేసేది నేమ్ కరెక్షన్, అండ్ దెన్ వాళ్ళ సమస్యను బట్టి కస్టమైజ్డ్ గా ఇంకేమైనా వాళ్ళు చేసుకోవాల్సి ఉంటే చేస్తారు. సిగ్నేచర్ కరెక్షన్, సిగ్నేచర్ వర్డ్స్ కూడా ఇస్తాను. అంతేగాని ఈ రెమెడీస్ కోసం చార్జ్ చేయరు మీరు?
కరెక్ట్? ఓకే, గమనించగలరు. రెమెడీస్ చెప్తారు, 2000 తీసుకుని 3000 తీసుకుని. అబ్బో, రెమెడీస్ కి 2000 3000 ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అట్లాంటివి అయితే నేను బోలెడ్ రెమెడీలు బోలెడ్ మందికి చెప్పాను. నిన్నగాక మొన్న కూడా ఒక అమ్మాయి మా వారికి యాక్సిడెంట్ అయింది అని అంటే, ఎట్లా అయిందమ్మా అసలు అని అంటే, యాక్సిడెంట్ అయింది కదా, వ్యాపార దృక్పథం అని ఉంటే ఒక 10,000 వేయమ్మా అని నేను అనొచ్చు కదా. ఆ అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పి అడిగింది ఆ పిల్ల. అయినా కూడా ఏమైంది అంటే, మా వారికి ఇట్లా యాక్సిడెంట్ అయింది, నేను అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పి పెట్టింది. అయితే నేను అన్నాను, నేను వెంటనే కాల్ చేసి ఏమైందమ్మా అని అంటే, ఇట్లా చిన్న పాప ఉందండి నాకు, 2 years పాప. అంటే చూస్తే పాప దాంట్లో మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి. 3-6 కాంబినేషన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పా కదా, అదే ఇబ్బంది ఏర్పడింది. అమ్మాయికి చెప్పానమ్మా, ఈ ఇబ్బంది అయితే ఉంది, కానీ ఇప్పుడు వద్దు, నేమ్ కరెక్షన్కి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, కుంజిత పాదశరణం చదువుకోమ్మా, తప్పకుండా బయటకు వస్తారు అని అంటే, ఆ అమ్మాయి ఇవాళ మెసేజ్ పెట్టింది, 3-4 days నుంచి నేను చాంట్ చేస్తున్నాను, లంగ్స్లో ఇన్ఫెక్షన్ తగ్గింది, మా వారు లేచి నడుస్తున్నారు. చూపిస్తారా? నేను నెంబర్ ఏం డిస్ప్లే చేయను, ఒకసారి చూపించాను. తప్పకుండా చూపిస్తాను. చూపించాను, నేను చదువుతున్నాను, పక్కన డిస్ప్లే కూడా అవుతుంది. హాయ్ స్రవంతి గారు, ప్లీజ్ మీతో అర్జెంట్గా మాట్లాడాలి ప్లీజ్, నాకు అపాయింట్మెంట్ అయ్యింది, ఇవ్వండి, చాలా అర్జెంట్, ఇవ్వండి అది ఇవ్వండి, చాలా అర్జెంట్ మేడం ప్లీజ్. మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్, 24 days అయింది, ఇంకా ఐసీయూలోనే ఉన్నారు, ప్లీజ్ నాకు అపాయింట్మెంట్ కావాలి మేడం. కంచి కామాక్షి అమ్మవారికి దండం పెట్టుకోండి, ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ, కుంజిత పాదం శరణం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాయ్ మేడం, మా హస్బెండ్ కొంచెం బెటర్ అయ్యారు ఇప్పుడు, స్విచ్ బోర్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాక్ కూడా చేపిస్తున్నారు, థ్యాంక్ యూ మేడం, బట్ ఫీవర్ వస్తుంది, అది మాత్రం కొంచెం తగ్గట్లేదు, కంటిన్యూ ద స్విచ్ బోర్డ్స్. షూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎన్ని డేస్లో డిశ్చార్జ్ అవుతుందో ఏమైనా తెలుస్తుందా మేడం, ప్లీజ్ చెప్పరా. ఇంకా ఒక 10 to 12 days, ప్లీజ్ చాంట్ స్విచ్ బోర్డ్స్. షూర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు. బ్యూటిఫుల్. కుంజిత పాదం శరణం అద్భుతం కదా అసలు. ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అయితే అసలు అది కీ స్విచ్ వర్డ్ అనమాట, ఏ పనైనా అయిపోతుంది, తప్పకుండా అవుతుంది. ఇట్లా యాక్సిడెంట్స్ అయినప్పుడు డెఫినెట్ గా డబ్బులు కడితేనే కానీ హాస్పిటల్లో మరి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం ఇట్లాంటివి ఉండవు. అమ్మాయి నన్ను అపాయింట్మెంట్ అడిగింది, అసలు ఏం అపాయింట్మెంట్ అడిగి, ఇట్లా మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారని అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగింది పాపం. నేను వెంటనే చేసే ఏమైందమ్మా అని అన్ని వివరాలు అడిగాను. అన్ని వివరాలు అడిగిన తర్వాత నేను చెప్పాను, అట్లా కాదమ్మా, తర్వాత తీసుకుంది కానీ అపాయింట్మెంట్, ముందు ఇట్లా స్విచ్ వర్డ్స్ చదువు అని. అట్లా మనం ఎందుకు ఇవి ఎన్నో సార్లు జరిగాయి, బట్ ఇప్పుడు ఎందుకు ప్రూవ్ చేయాల్సి వచ్చింది అని అంటే తప్పని పరిస్థితి. ఎనీవేస్, అర్జెంట్ మనీకి అయితే ఈ నంబర్. అవును, ఎట్లా రాసుకోవాలి ఒకసారి చూపిస్తారా? 897, ఫస్ట్ 897 రాయండి, కింద 781 చేతి మీద రాసుకోవాలి. చేతి మీదనే. ఎన్నాళ్ళు రాసుకోవాలక్క? అర్జెంట్ మనీ రిసీవ్ అయ్యేదాకా. రిసీవ్ అయిన తర్వాత థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పండి. తప్పకుండా ఎవరికో ఒకళ్ళకి ఒక భోజనానికి అని చెప్పో, లేకపోతే వాటర్ దానం చేయడం, ఏదో ఒకటి యూనివర్స్కి నచ్చే పని చేయండి తప్పకుండా. మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.